సో ఇప్పుడే తెలంగాణలో చూసుకున్నట్లయితే సర్పంచుల పదవీ కాలం మరో 20 రోజుల్లో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాలి. అయితే ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. పదవీ కాలం ముగిసాక తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ కార్యదర్శులు ఇన్ఛార్జీలుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. సర్పంచులకు అందని బిల్లులు మొత్తంగా చూసుకున్నట్లయితే సర్పంచుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వారికి అయితే బిల్లు ఇంకా చాలా మటుకు అయితే రావాలన్నమాట. అప్పులు తెచ్చి మరి అభివృద్ధి పనులు అయితే చేశారు సర్పంచులు. సో ఇప్పుడు తెలంగాణలో సర్పంచుల పదవీకాలం అయిపోతున్న నేపథ్యంలో అక్కడ లోక్సభ ఎన్నికలు పూర్తయినా తప్ప ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే పెట్టరనమాట. అయితే సర్పంచ్ అందరూ కూడా కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బిల్లు ఇవ్వకపోతే చాలా పరిస్థితులు అయితే దారుణంగా ఉంటాయని చెప్పేసి కోరుతున్నారు. సో చూడాలి మరి ఏం చేస్తుంది ఏంటనేది. సో ఏపీలో మనకి క్షమించాలి, తెలంగాణలో మనకి సర్పంచుల పదవ కాలం అయితే అయిపోతుంది. సో ఒక లైక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్